శ్రీవారి లడ్డు వివాదం నేపథ్యంలో వైసీపీ అధినేత పిలుపు మేరకు ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి రంపచోడవరంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అయితే ఎమ్మెల్సీ అనంతబాబు వల్ల పవనగిరి పుణ్యక్షేత్రం అపవిత్రమైందంటూ అడ్డతీగలతో బీజేపీ మహిళలు కార్యకర్తలు మళ్లీ ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయాలంటూ పెనుకొండలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. జై శ్రీరామ్ సేవ్ టీటీడీ నినాదాలతో హిందూ పరిషత్ ర్యాలీ నిర్వహించింది. ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఎలా కలిసి ఉన్నామో ఇప్పుడు అలానే కలిసి ఉన్నామని శ్రీరామ్ స్పష్టం చేశారు. ధర్మవరాన్ని అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రైవేట్ షాప్ ప్రారంభోత్సవానికి సినీ నటుడు సుమన్ విచ్చేశారు. భక్తి భావంతో ఉన్నవారినే టీటీడీ బోర్డులో ఆవేశం కల్పించాలని సుమన్ అన్నారు. శ్రీవారి లడ్డు విషయంపై దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని సుమన్ కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కాగానపల్లిలో ట్రాన్స్ఫార్మర్లోని రాగి వైర్ను చోరీ చేసేందుకు వెళ్లి మెహబూబా బాషా అనే వ్యక్తి మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుగొండ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీచర్లు ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతులు రాక ఆదాయపు పన్ను మినహాయింపు లేక అవస్థలు పడుతున్నారని పీఆర్టీయూ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ లో ఇంపోర్టెడ్ మద్యం ముసుగులో కల్తీ మద్యం విక్రయాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన మలీనా దాస్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సత్య భరత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. 6 నకిలీ మద్యం బాటిల్స్ అలాగే 42 ఖాళీ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసు అధికారులు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం యొక్క పవిత్రతకు జరిగిన విఘాతాన్ని ఖండిస్తూ హైదరాబాద్ చందానగర్ లో అపర్ణ హిల్ పార్క్ కమ్యూనిటీ సభ్యులు నిరసన చేపట్టారు. శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 2025 జనవరిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతగా నిలిచిన శంకర్ దాస్ కు 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందజేశారు. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజ్రా పార్టీపై పోలీసులు దాడి చేశారు. 12 మందిని అరెస్టు చేయగా వారిని 4 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ట్రాన్స్జెండర్లతో కలిసి అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీసులు రైడ్ నిర్వహించారు. వారి వద్ద నుంచి లౌడ్ స్పీకర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసు అధికారులు.